అంటిల్ నేను ఫేమస్ అయ్యే వరకు డిఫరెంట్ థింగ్స్ చేస్తా కానీ పబ్లిక్లో అయితే వెళ్ళను. బికాస్ నాకు అర్థమైంది ఏంటంటే అంటిల్ మనం ఫోకస్గా ఎంత ఉన్నా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. కానీ విజిబిలిటీ సిగ్నిఫికెన్స్ కావాలంటే పబ్లిక్లో వెళ్ళాలి. బట్ నేనైతే దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నా కొన్ని రోజులకి. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ద ఫియర్, కానీ ఇప్పుడు కెమెరా ముందు అందరితో మాట్లాడాలి అంటే ఎక్కడో కొంచెం థింగ్ అయితే ఉంటుంది. సో ఇట్లా కింది కనడం అన్నా, సో ఇట్లా చాలా థింగ్స్ అయితే ఉంటాయి. సో లెట్ మీ ఫోకస్ ఆన్ మై సెల్ఫ్. అండ్ ఒక రోజు కాకపోతే ఒక రోజు అయితే పక్కా చేస్తా. సో ఇప్పుడు ఎక్కడైనా నిజంగా చెప్తున్నా, ఎక్కడైనా లొకేషన్కి వెళ్ళి నువ్వు ఇస్తే నీకైతే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సో దట్ ఈస్ నేనైతే నేర్చుకున్నా. అండ్ రియల్ ఇట్స్ నాట్ అబౌట్ ద ఫియర్నెస్, బట్ ఇట్స్ అబౌట్ హౌ ఇన్ని రోజులు మనం చేయలేదు కదా. సో మనమైతే కంఫర్ట్ జోన్లోనే ఉన్నాం. సో బయటికి వచ్చి ఇంకా మనమైతే స్ట్రెంగ్తెన్ కావాలి మన కోసం. సో అందుకని కొన్ని రోజులు అయినాక పోస్ట్పోన్ చేస్తున్నా. సో ఇంతేనా మీరు నువ్వు అంటే, సో ఐ విల్ డూ థింగ్స్. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ మై థింగ్స్, ఇట్ ఈస్ అబౌట్ మై ఏదైతే ఫియర్ అనుకున్నానో దాన్నే వెపన్గా మార్చే ఒక్కరోజు వస్తుంది. అండ్ ఏదో ఒక్క వీడియో అయినా వైరల్ అవుతుంది. అండ్ దానికోసం అయితే వెయిట్ చేయాలి. అందుకే ఎప్పుడు ఏ వీడియో కూడా డిలీట్ చేయొద్దు. ఇన్స్టాలో అయినా యూట్యూబ్లో అయినా ఈ థింగ్ ఎవరైనా డిలీట్ చేసారనుకో ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఛానల్ గ్రోత్ అనేది ఉండదు. సో ట్రై టు మేక్ ఎవ్రీథింగ్ విల్ బీ విజిబుల్ టు పబ్లిక్. అండ్ ప్రైవేట్లో ఉన్నప్పుడు అప్లోడ్ చేసినప్పుడు ఏదైనా ఎర్రర్ వస్తే దాన్ని అలానే ఉంచండి, కానీ డిలీట్ అయితే చేయొద్దు. వన్స్ అప్లోడ్ కాకముందు అయితే డిలీట్ చేయొచ్చు. సో క్యాన్సిల్ చేస్తే ఎఫెక్ట్ కాదు. వన్స్ పబ్లిక్ అయిన వీడియో డిలీట్ చేసిరనుకో ఆల్గోరిథం డౌన్ అయిపోతుంది, వ్యూస్ రావు. సో ఒక ఛానల్ గ్రోత్ అయినాక చెయ్యొచ్చు, హైడ్ చేయొచ్చు, కానీ చిన్న క్రియేటర్స్కి అయితే ఈ థింగ్ అయితే చేయొద్దు. డోంట్ ఎవర్ డిలీట్ ఏ వీడియో. అండ్ కాపీరైట్ ఉన్న కొంచెం థింగ్ అయితే కట్ చేయాలి దాన్ని, అండ్ యూ కెన్ యూజ్ ద వీడియో. సో చాలామందికి ఈ థింగ్ అయితే తెలీదు. సో ఫుల్ వీడియో కావాలంటే కాపీరైట్ గురించి చెప్తా వీడియో, అండ్ ఆ వీడియో ట్యాగ్ చేస్తా, వాచ్ చేయండి. అండ్ పబ్లిక్లో వెళ్ళాలి అంటే ఎప్పుడైనా సరే కంటెంట్ క్రియేటర్కి ఫస్ట్ కావాల్సింది ఫోకస్. అండ్ తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైనా బిజీ, ఇప్పుడు షాపింగ్ ఉందనుకో, షాపింగ్ స్ట్రీట్ ఆడికి నువ్వు వెళ్ళి వ్లాగ్ తీస్తే ఎవరు పట్టించుకోరు. బికాస్ ఎవ్రీబడి విల్ బీ ఇన్ దేర్ బిజీ ఇన్ షాపింగ్ కదా. సో అక్కడైతే నీకు ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకొకటి, అండ్ మామూలుగా నువ్వు ఏదైనా టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళి విజిట్ చేసినప్పుడు అక్కడ కూడా ఎవరు పట్టించుకోరు, యూ కెన్ డూ వ్లాగ్. అండ్ పబ్లిక్లో లైక్ హిస్టారిక్ ప్లేసెస్ లైక్ చార్మినార్ ఈ థింగ్స్ ఉన్నాయా, ఇక్కడ కూడా ఎవరు పట్టించుకోరు. దట్ థింగ్ ఈస్ నువ్వు యాక్చువల్గా చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ మనం ఎన్ని రోజులు ఉన్న జోన్కి ఈ జోన్కి చాలా తేడా కదా. అండ్ ఇప్పటివరకు నేను ఇక్కడ చేయడమే గ్రేట్ అని నాకు అనిపిస్తుంది. బట్ యాక్చువల్ గ్రోత్ ఐ వాంట్ టు డూ సంథింగ్స్ ఎహెడ్. అండ్ కానీ ప్రస్తుతం అయితే చేయలేను. బట్ ఓకే, వన్ డే ఒకరోజు వస్తుంది. సో టిల్ దెన్ సీ యూ. అండ్ చూద్దాం అప్పట్లో ఏమవుద్దో. అండ్ నేనైతే వాళ్ళ లైవ్ స్ట్రీమ్కి వస్తా. అండ్ వాట్ ఆర్ ద మిస్టేక్స్ అండ్ ఆడియన్స్కి అయితే అడగబోతున్నా. సో ఇట్స్ మేబీ ఆడ్, బట్ ఇంటరాక్ట్ అవుతే కదా తెలిసేది. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ రాంగ్ ఆర్ ఎనీ మిస్టేక్స్ ఉంటే చెప్పొచ్చు. అండ్ ఈ లైవ్ స్ట్రీమ్ అనేది చేస్తా, నా అవైలబిలిటీ సాయంత్రం వరకు ఎప్పుడో ఒకప్పుడు ఐ విల్ బీ డూయింగ్. అండ్ సో వాట్ ఐ కెన్ చేంజ్ ఇన్ మీ. సో థింగ్స్ అయితే ఇలా నేర్చుకోవాలి అని నాకు అనిపిస్తుంది. సో మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే, సో ఏదైనా సజెషన్స్ అయినా తిట్లైనా ఏదైనా సరే ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. అండ్ ఎస్ మిస్టేక్స్ చేసిన, సో చూద్దాం ఇవాళ ఏమవుతుందో చూసి వి విల్ యాక్ట్ అపాన్ ఇట్. అండ్ ఏం చేయాలో చూద్దాం మళ్ళీ రోజు. అండ్ టిల్ దెన్
అండ్ లైవ్ స్ట్రీమ్ వస్తున్నాను అంటే చాలామంది థింగ్స్ అయితే ఆడుండొచ్చు, ఈవెన్ ఉండొచ్చు, బట్ I will be surprised with myself. So it is not an ordinary thing to come online or streaming online. So నాకైతే మొన్నటిదాకా ఆ ఫీచర్ అయితే రాలేదు. అండ్ మధ్యలో ఎప్పుడైతే ఆ ఫీచర్ ఎనేబుల్ అని చెప్పి వచ్చిందో, సో అప్పటి నుంచి అయితే వచ్చింది ఆ ఫీచర్. కానీ ఇప్పటిదాకా నేను దాన్ని ఓపెన్ చేయలే, ఐ మీన్ వాడలేదు. సో దిస్ ఈజ్ ద థింగ్ ఐ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ ద పీపుల్ ఇన్ ఆన్లైన్. సో this is going to be a good thing for me. And స్టార్ట్ చేశాను అంటే ఐ వాంట్ టు చాలా థింగ్స్ అయితే నేర్చుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా థింగ్స్ అయితే కొన్ని నాలెడ్జ్ ఏవైనా సరే ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో ఎవరన్నా వస్తారు అనుకుంటే ఐ డోంట్ నో. సో బట్ నా ప్రయత్నం నేను చేస్తా, అండ్ రిజల్ట్స్ కోసం ఐ విల్ నాట్ డూ. అండ్ అందుకే చెప్తున్నా ఏంటంటే, సో ఫస్ట్ మనం అయితే కంటెంట్ క్రియేట్ చేస్తూనే ఉండాలి. సో ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది. సో ఇప్పుడు అవుతుందా తర్వాత అవుతుందా అది అందరికి తెలీదు, కానీ అయిన రోజు నీకు తెలీదు, నాకు తెలీదు. సో అంటే నాకు తెలుసు అనుకోండి. సో డోంట్ మేక్ ద థింగ్స్ ఫర్ యూస్, లెట్ ది వీడియో గో వైరల్. అండ్ చాలా నాలెడ్జబుల్ కంటెంట్ అయితే ఇచ్చిన. సో అది చాలా పర్పస్, బికాస్ దే విల్ యాక్చువల్లీ నో ద గ్రోత్ ఆఫ్ ద పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉండాలో. ఈ థింగ్స్ అన్ని ఇచ్చిన. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ థింగ్స్. అండ్ పబ్లిక్లో వెళ్ళాలి అనుకున్న ప్రతి క్షణం ఒక్కటైతే ఆపుతుంది. సో లో కాన్ఫిడెన్స్. ఆ లో కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే పోతుందో, సో దానికోసం మనం అయితే మార్నింగ్ అయితే లేవాలి అండ్ కొన్ని థింగ్స్ చేస్తే కానీ బాడీ ఎక్సర్సైజ్కి. సో యూ కాన్ డూ ద థింగ్స్ ఇన్ పబ్లిక్. సో ఎన్నిసార్లు అనుకున్నా కానీ వీ హ్యావ్ టు గెట్ అప్ అండ్ ఐ విల్ డూ థింగ్స్ ఫ్రమ్ టుడే. సో టుమారో మార్నింగ్ వ్లాగ్ అయితే తీస్తా ఇన్ పబ్లిక్, అండ్ ఎవ్వరు లేనప్పుడే తీస్తా, బికాస్ ఎవ్రీ వన్ హ్యాస్ టైం ఉండాలి. సో మనం కూడా థింగ్స్ అయితే చేయాలి. సో మనం అయితే ఏం చేయాలంటే మార్నింగ్ టైం దొరికినప్పుడు అయితే చేస్తాను నేను. సో ఇన్ఫ్యాక్ట్ మనం ఎక్సర్సైజ్ చేయాలి యాజ్ వెల్ యాజ్ వ్లాగ్ తీయాలి. సో ఈ థింగ్స్ చెప్పొద్దు, బట్ ఐ వాంట్ టు రివీల్ ద థింగ్. అండ్ న్యూ హ్యాబిట్స్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో, సో యూ విల్ సీ ద చేంజెస్ ఇన్ మీ. సో ఈ థింగ్స్ని అడాప్ట్ చేసుకుంటే సో ఐ కెన్ డూ ద థింగ్స్. అండ్ నేర్చుకోవడం కాదు, ఐ ఆమ్ ఇన్ ద ప్రాసెస్ టు సక్సెస్ ఆఫ్ మై జర్నీ. అండ్ రైట్, ఇఫ్ ఒక్క మనిషి వెళ్ళి బ్లాగ్ చేస్తే చాలా అడ్డంకులు వస్తాయి. బట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ బాయ్ అదే గర్ల్ ఉంటే ఎవ్రీబడి సపోర్ట్స్ అనమాట. అవసరం ఉంటే కెమెరా కూడా పట్టుకుంటారు. సో ఆ లెవెల్ ఉంటుంది అనమాట సపోర్ట్. సో లీవ్ ఆల్ ఎవ్రీథింగ్ అండ్ మన మీద మనం ఫోకస్ చేయాలి. అండ్ చేస్తా అనే నేను ఎన్ని రోజులు పోస్ట్ పోన్ చేసిన, బట్ ఒక్క స్టెప్ ఎహెడ్ ఎవ్రీథింగ్ చేంజెస్ మై ఫ్రెండ్. ఒక్క స్టెప్ వేసి చూడు అని నాలో నేను ప్రతి క్షణం మాట్లాడుకుంటా. సో రేపేంటి అన్న ప్రతిసారి అరే చేయరా పర్లేదురా అని తట్టి లేపుకుంటా నన్ను. సో ఎందుకు అని చెప్తే, బికాస్ కాన్ఫిడెన్స్ లేదా అంటే ఉంది, బట్ ఎప్పుడైతే మనం పబ్లిక్లో వెళ్ళి చేయడం మొదలు పెడతామో, సో ఎవ్రీథింగ్ విల్ బీ సాల్వ్. అండ్ రియల్లీ కదా చాలా థింగ్స్ అయితే నేర్చుకోవచ్చు ఇఫ్ యూ ఆర్ ఇన్ పబ్లిక్. అండ్ చాలామందితో మాట్లాడతాం, ఇంటరాక్ట్ అవుతాం, బట్ ఎ డే కమ్స్ అండ్ వెయిట్ ఫర్ ద డే. అండ్ చూద్దాం ఇలా స్ట్రీమింగ్ హౌ ఐ కెన్ డూ అండ్ వాట్ ఐ కెన్ డూ అండ్ హౌ ఐ కెన్ డూ. చూద్దాం, మిస్టేక్స్ ఉంటే తెలుసుకుంటాం, తప్పులు ఉంటే క్షమించండి, అండ్ డిఫరెంట్ థింగ్స్ అయితే నేర్చుకుంటాం. అండ్ ఎవరు చేయండి నువ్వు చేస్తున్నావు అంటే యు ఆర్ ఆల్రెడీ గాన్ అహెడ్ మై ఫ్రెండ్. సో చప్పట్లు కొట్టుకోవాలి మన మీద మనమే. సో
This is the day 120 and good morning and welcome to my channel Shiva Official Journey and voice over తో మనమైతే ఏం చేయలేం. సో అట్లీస్ట్ మనం వాయిస్ ఓవర్ ఇస్తామంటే సో మనం రాసుకొని దాన్ని చదువుతాం అన్నమాట. సో అవన్నీ మనకి ఇష్టం లే. ఫేస్ వాల్యూ ఎప్పుడు పెరుగుతుందంటే అంటిల్ యూ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా. సో మన పేరు వినబడాలన్నా మనం కనబడాలన్నా మనం కనబడుతూ మాట్లాడితేనే విల్ గెట్ ద కాన్ఫిడెన్స్ అండ్ థింగ్స్. అండ్ వాయిస్ ఓవర్ది మ్యాక్సిమం స్క్రిప్టెడే ఉంటుంది. సో అవన్నీ మనం పట్టించుకోవద్దు. బట్ ఐ వాంట్ టు బీ ఫోకస్ మై సెల్ఫ్. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి వీ విల్ గో టు పబ్లిక్ అండ్ వీ విల్ డ్యామ్ షూర్ మేక్ ద వీడియో. అండ్ ఒక్కరోజు వస్తుంది. సో టిల్ దెన్ వెయిట్ ఫర్ దట్ డే అండ్ ఐ విల్ షో వాట్ ఐ కెన్ డూ అండ్ వాట్ యాక్చువల్లీ మై థింగ్స్ ఆర్. అండ్ ఐ విల్ నేను ఒక వీడియో అయితే చేసి పెడతా వెన్ ఐఎమ్ గోయింగ్ టు ఆన్లైన్ అని. ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఏమన్నా తప్పులు ఉంటే కూడా కామెంట్ చేయండి. ఐ విల్ బి రెడీ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ సీ యూ. అండ్ ఈ వీడియో ఇప్పటివరకే. సో స్ట్రీమింగ్ అయితే ఆగదు. సో టిల్ దెన్ గుడ్ బై అండ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. హియర్ శివ అఫీషియల్ జర్నీ అండ్ శివ హియర్ signing off.